ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి ఆలస్యం చేయకుండా ఒక్కసారి ఈ ఉత్తరాన్ని చూడు బిడ్డ. ఈ క్షణంలో నిన్ను బాధ పెట్టిన వారి ఆటను కట్టిస్తాను. వెంటనే ఇది తీసి చూస్తే అన్నీ నీకు అర్థమవుతాయి. అసలు నీ బాబా ఏం చెప్పాలనుకుంటున్నారో, అందులో ఏముందో అన్నీ నీకు తెలుస్తాయి కదా. ఇక ఆలస్యం ఎందుకు? ఇక ఎందుకు సమయాన్ని వృధా చేస్తున్నావు? నమ్మి వెంటనే తీసి చూడు. నీ బాబా చేసే అద్భుతాన్ని చూడు. నీ బాబా నీకోసంగా ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో నువ్వే విని అర్థం చేసుకోమ్మా. ఏవి కూడా వదులుకోకుండా వింటావు కదా, విను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో, అసలు ఈ లేఖలో బాబాగారు ఎలాంటి వాక్కును తీసుకొచ్చారో, ఇలా ప్రతి ఒక్కటి కూడా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామండి. బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి ఇక ఒక్క క్షణం కూడా ఏమాత్రం ఆలస్యం చేయకమ్మా. వెంటనే ఈ ఉత్తరాన్ని తీసి చూడు. నీకోసంగా ఇందులో ఏముందో నీ సాయి మాటల్లోనే స్వయంగా తెలుసుకోమ్మా. బిడ్డా ఇలా చూడు, నిన్ను బాధ పెడుతున్న వాళ్ళందరి ఆట కట్టించడానికి నీ బాబా సిద్ధంగా ఉన్నారు. అది ఎలానో నువ్వు ఖచ్చితంగా విని తెలుసుకోవాల్సింది. ఇంతకాలంగా ఇప్పుడు నీకు ఎవరైతే ద్రోహం చేశారో, ఎవరైతే నిన్ను, నీ మనసును, నీ కుటుంబాన్ని బాధ కలిగించే మాటలు అంటున్నారో, ఎవరైతే నిన్ను నలుగురిలో అవమానాలకు గురి చేశారో వాళ్ళందరినీ నేను శిక్షిస్తాను. నిజమా బాబా అంటున్నావా? అవును బిడ్డ. వాళ్ళ మాటలతో కానీ చేష్టలతో కానీ నిన్ను కన్నీరు మున్నీరుగా బాధ పెట్టిన వాళ్ళెవ్వరినీ వదిలిపెట్టే సమస్య లేదు. ఇక అలాంటి వాళ్ళని నేను ఏం చేయబోతున్నానో, వాళ్ళకి తగ్గ శిక్ష ఏ విధంగా వేయబోతున్నానో నువ్వు తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఈ క్షణం ఈ ఉత్తరాన్ని తీసి చూడాల్సిందే. చూడమ్మా, నీ మనసును ఎప్పుడైనా నిబ్బరంగా ఉంచుకో. నీ జీవితాన్ని నేను మారుస్తాను. ఎవరి మాటల వల్ల అయితే నువ్వు అవమానపడ్డావో, ఎవరి వల్ల అయితే నువ్వు బాధపడ్డావో అన్నీ నాకు తెలుసు. అందుకే నీ బాబా నీకోసంగా ఈ సందేశాన్ని తీసుకొచ్చాను. నా బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉండాలి అని ఈ సందేశాన్ని నేను ఈరోజు తీసుకొచ్చానమ్మా. హాయిగా ప్రశాంతంగా విను తల్లి. ఇది వింటే చాలు, నీ మనసులో ఉన్న బాధ, కంగారు అన్నీ కూడా ముందుకు వచ్చేస్తాయి. ఇక నీకు దిగులెందుకు చెప్పు, కంగారెందుకు చెప్పు? కొండంత అండగా నీ బాబా ఉన్నారు. నిన్ను బాధ పెట్టిన వాళ్ళని చూసుకునే బాధ్యత నాది. ఇక నువ్వు బాధపడాల్సిన పని లేదు కదా. ధైర్యంగా ఉండమ్మా. నీ జీవితంలో జరిగే ప్రతి ఒక్క విషయం కూడా నాకు తెలుసు తల్లి. అన్నిటినీ నేను మారుస్తాను. అలానే నీ జీవితాన్ని కూడా నేను మారుస్తాను, మార్చబోతున్నానమ్మా. ఇక నువ్వు సంతోషంగా ఉండు చాలు. ఈ లేఖలో, ఈ ఉత్తరంలో నీకోసంగా ఏం తీసుకొచ్చానో నువ్వు వింటున్నావు కదా. నువ్వు ఒక్కసారిగా మనస్ఫూర్తిగా నన్ను తలుచుకో. మనసులో నీ సాయి రూపాన్ని స్మరించు చాలు. ఇక నేను ఇస్తున్న ఈ సందేశాన్ని నువ్వు వింటే అన్నీ నీకు తెలుస్తాయి. చూడు బిడ్డ, నీ మనసులో ఉన్న బాధ అంతా నాకు అప్పగించు. నీ మనసు అంతా కూడా నీ సాయి రూపాన్ని నింపుకో. నీ జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి కదా. ఒక్కొక్క దానికైతే నీ జీవితంలో అసలు నీ జీవితమే తలకిందులైపోతుంది కదా. ఇలా ఎన్నోసార్లు వచ్చింది కదా. ఈ క్షణాలన్నీ, ఈ సందేశాన్ని నువ్వు వింటున్నావంటే నీ మనసు నిండా హాయిగా ఉంటుంది. ఈరోజు నీ కన్నీళ్ళన్నీ కూడా శాశ్వతంగా దూరం చేయబోతున్నాను. ఎవరు నిన్ను బాధ పెట్టారో, నిన్ను అవమానాలకు గురి చేశారో వారి పేర్లన్నీ ఒక్కసారి తలుచుకో. ఇక ఈ క్షణమే నిర్లక్ష్యం చేయకుండా ఈరోజు నీకు తెలియనటువంటి ఎన్నో రహస్యాలను అన్నిటిని నీకు తెలియజేయబోతున్నాను. ఇక నువ్వు ఏమాత్రం కూడా అశ్రద్ధ చేయొద్దమ్మా. నీ కంటపడిన వెంటనే ఈ ఉత్తరాన్ని నువ్వు ఒక్కసారి తెరిచి చూడు. నీకోసంగా నీ బాబా తీసుకొచ్చిన సందేశం నీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. బిడ్డా, నువ్వు ఒక బిడ్డగా
నువ్వు నా బిడ్డవమ్మా. నీ తండ్రిగా నేను నీకోసంగా తెచ్చింది ఇది. నీ జీవితాన్ని మార్చడం కోసమే ఈ సందేశాన్ని తీసుకొచ్చాను తల్లి. ఇదిగో ఇప్పుడు నా మాటలు వింటూ కూడా కాస్త కంగారుగా, భయంగా ఏదో జరిగిపోతున్నట్లుగా నీకు ఉంది కదా. ఇక అన్ని భయాలు, ఆందోళనలు నేను దూరం చేస్తాను. నీ బాబా నీకు మాటిస్తున్నారు తల్లి. నీకు ఎవరు మోసం చేయబోతున్నారో, ఎవరు కీడు తలపెట్టబోతున్నారో అన్నీ నాకు తెలుసు. అలానే నీకు తెలుసు. ఎవరు నీకు నష్టం చేశారో, ఎవరు నీ మనసు గాయపరిచారో అన్నీ కూడా నేను తెలుసుకున్నానమ్మా. ఏదైనా సరే తల్లి, నీకు అంతా మంచే జరిగేలా చేస్తాను. నువ్వు ఎవరిని కూడా బాధ పెట్టిందే లేదు. అలా అని నాది అని అనుకున్న ప్రతిదీ, అది వస్తువైనా బంధువైనా సరే, కాసేపటికి అది నీ నుంచి దూరం అయిపోతుంది కదా. అందుకే దేని మీద కూడా నువ్వు ఎక్కువ ప్రేమను పెంచుకోవద్దమ్మా, ఆశలు పెంచుకోవద్దు. నువ్వు ఏ ఉద్దేశంతో కూడా దగ్గర అవుతున్నావు, ఏ ఉద్దేశంతో నాతో మాట్లాడుతున్నారు అనేది అర్థం చేసుకోలేక అయోమయ స్థితిలో ఉన్నావు. ఒక రకంగా చెప్పాలంటే నువ్వు ఏదో ఒక రకంగా జాగ్రత్తగానే నేను కాపాడుకుంటున్నాను. కానీ నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన రోజులు వచ్చేసాయి తల్లి. నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులు నమ్మక ద్రోహులై నిన్ను ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయంలో నీ మనసుని కష్టపెడుతూనే ఉన్నారు కదా. వాళ్ళు అలా మాట్లాడడం వల్ల నీకు చాలా బాధగా ఉంది కదా. నీకే కాదు, నాకు కూడా బాధేనమ్మా. ఇంత బాధ పెడుతున్నా సరే వారి గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు చెప్పు? వారినే ఎందుకు తలుచుకుంటున్నావు చెప్పు? వాళ్ళని చూసి ఎందుకు భయపడుతున్నావమ్మా? బిడ్డ, నువ్వు ఎప్పుడూ కూడా దీనాతి దీనంగా బాధపడుతూ, ఆలోచిస్తూ, చింతిస్తున్నావు కదా. అలాంటి శత్రువుల మధ్య నిన్ను ఏ రోజు ఎలా బయటపడేస్తానో, ఎలా వారికి బుద్ధి చెబుతానో నీకు తెలుసా? నీకా మోసం చేయడం తెలియదు, అసలు అది ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఒకరి దగ్గర చేయి చాచడము రాదు, అలానే ఒకరిని బాధ పెట్టడం అంతకన్నా తెలియదు. మోసం చేయడము రాదు. ఇతరులు సంతోషంగా లేకపోతే వాళ్ళని చూస్తూ ఆనందంగా ఉండడం కూడా నీకు తెలియదే. నీ తెలివితేటలతో, రెక్కల కష్టంతో నీ జీవితంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నావు. నీకు ఉన్నా లేకపోయినా సరే సాయం అని కోరిన వారిని వెంటనే సాయం చేసేస్తావు. నీకున్న దాంట్లోనే తింటావు. అలాంటి నిన్ను చూసి నవ్వేవాళ్ళు, నిన్ను చూసి అవమానాలకు గురి చేసేవాళ్ళు, నువ్వు బాగుంటే ఓర్వలేని వాళ్ళు, నీ దగ్గర ఉన్న దాంట్లో నువ్వు తృప్తి పడుతుంటే వాళ్ళు ఓర్వలేక ఏవేవో చేస్తూ ఉన్నారు కదా. ఇక వాళ్ళని నేను చూసుకుంటానమ్మా. నీ సంపాదనతో, నీ కష్టార్జితంతో ఒక్క రూపాయితో అయినా సరే నువ్వు ఆనందంగా ఉంటున్నావు. అవును కదా. అందుకే నిన్ను చూసి వాళ్ళు ఈర్ష్యపడుతున్నారు, ద్వేషంగా చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు నీలా ఉండలేకపోతున్నారు. ఎన్ని కోట్లు కూడబెట్టినా సరే మనశ్శాంతిగా లేక అల్లాడిపోతున్నారు. మరి నువ్వేమో ఒక్క రూపాయి ఉన్నా ప్రశాంతంగా గడిపేస్తున్నావు. అందుకే నువ్వంటే వాళ్ళకి ఈర్ష్య, అసూయ అన్నీ పెరుగుతున్నాయి తల్లి. భయపడకు, నీకు తోడుగా ఎవ్వరూ లేరు అని అనుకోవద్దమ్మా. అసలు వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఇదిగో ఇప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా ఎలా ఉన్నారో తెలుసా? ఎవరు ఏమైనా నాకెందుకులే, నేను బాగుంటే చాలు అన్న స్వార్థంతో ఉన్నారు. అలానే ఇతరుల్ని మోసం చేసి జీవిస్తున్నారు. ఏ వ్యక్తి అయితే ఎదుగుతున్నాడో, ఏ వ్యక్తి అయితే నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటున్నారో, ఏ వ్యక్తి అయితే సమస్యలు చీకు చింత లేకుండా ఆనందంగా వారి కుటుంబంతో సంతోషంగా గడుపుతూ ఉంటారో, అలాంటి వ్యక్తులను చూసి ఈ లోకం ఎప్పుడూ కూడా ఈర్ష్య, ద్వేషాలతో రగిలిపోతూ ఉంటుంది. ఇది సహజమే తల్లి. కాబట్టి నువ్వు భయపడకు. నా బిడ్డలు ఎప్పుడూ ఎవ్వరికి కూడా అన్యాయం అనేదే తలపెట్టలేదు, ఎవ్వరికి కూడా కీడు చేయలేదు, హాని తలపెట్టలేదు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని బాబా అని ప్రతిరోజు నన్నే మొక్కుతూ నా దగ్గర ప్రార్థనలు పెట్టేవారు. అనవసరంగా ఎవ్వరితో వాదనలు పెట్టుకోరు. ఒకవేళ నిన్ను ఎవరు ఏమన్నా మౌనంగానే ఉంటావు. నీ దగ్గరికి సాయం కోరి వచ్చిన వాళ్ళకి పరుగున వెళ్ళి నా బిడ్డలు సాయం చేస్తూ ఉంటారు. అలాంటి నా బిడ్డలకి మంచి జీవితాన్ని ఇవ్వకుండా నేను ఎలా ఉంటాను? ఎందుకు మౌనంగా ఉంటాను? అందుకేనమ్మా
నువ్వు చేస్తున్న పనిలో నీకు విజయాన్ని వచ్చేలా నేను చేయబోతున్నాను. ఎన్ని ఆటంకాలు ఉన్నా సరే అన్నిటినీ మారుస్తాను. నీ చేతి రూపురేఖలన్నీ కూడా మారుస్తాను తల్లి. నీ కళ్ళ ముందు నీ విజయం ఉండేలా చేస్తాను. ఎవరు నీకు కీడు తలపెట్టాలని చూస్తున్నారో వాళ్ళందరినీ స్పష్టంగా నీ కళ్ళ ముందు ఉంచుతాను. పూర్తిగా నీ సాయి మీద భారం వేయించాలు. ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది తప్పకుండా నీకు తెలియజేస్తాను. సంతోషంగా ఉండు. ఇది నువ్వు వింటున్నావు కదా, ఇక నీకు అన్నీ అర్థమైపోతాయి. అసలు నీ చుట్టూ ఉన్నది ఎవరు, వాళ్ళు ఏం చేయబోతున్నారో ఇలా అన్నీ కూడా నీకు తెలియజేస్తాను. నీ ప్రతి పనిలో నీ వెంట నేనుంటాను తల్లి. నీ మంచిలో అయినా, చెడులో అయినా, సంతోషంలో అయినా, బాధలో అయినా, గెలుపులో అయినా, ఓటమిలో అయినా సరే నీ బాబా ఎప్పుడూ కూడా నీ వెంటే ఉంటారు. ఇక నువ్వు భయపడకు తల్లి. నీ జీవితాన్ని మంచిగా చక్కదిద్ది నువ్వు సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత నాది. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ చక్కటి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.